మీరే మాకు తోడై నడిపింపండి. మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ముందుగా కొన్ని విషయాలు మాత్రమే మనం మాట్లాడుకొని ముందుకెళ్ళిపోదాం. ఎందుకంటే సమయము ఆల్రెడీ 8:50 అయింది. కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడాడు. ఆ సందర్భంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని ముందుకెళ్ళిపోదామండి. ముందుగా క్రైస్తవుని యొక్క జీవితం. మనమందరము క్రైస్తవులమే. బాప్తిసం ద్వారా క్రైస్తవులము, పుట్టుకతోనే క్రైస్తవులము అని అంటారు మామూలుగా. పుట్టుకతోనే కేవలం క్రీస్తుని ఎరిగిన వారము. సమాజంలో మనల్ని, చర్చికి వెళ్తున్న మనల్ని ముందుగా ఏమంటారంటే వాళ్ళు క్రైస్తవులండి అంటారు. మామూలుగానే మాటే అది. కానీ బైబిల్ ప్రకారంగా బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తులోకి వచ్చిన మనల్ని ఏమనాలి? క్రైస్తవులు, క్రీస్తును ధరించుకున్నవారు. మరి యేసుక్రీస్తుని ఎరిగిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ క్రైస్తవులేనా? తెలుసు, చాలా మందికి తెలుసు యేసుక్రీస్తు గురించి. ప్రస్తుత కాలంలో ఎవరికి తెలియదండి? చాలా మందికి తెలుసు. అన్యులకు తెలుసు. అన్యులు అంటే ఏంటి? ఇక్కడ క్రైస్తవులు కాకుండా క్రైస్తవేతరులు అందరికీ తెలుసు యేసుక్రీస్తు పలానా వ్యక్తి అని, పలానా దేశంలో జన్మించాడని, పలానా కార్యక్రమాలు చేశారని, అద్భుత కార్యాలు చేశాడని, అలాగే లోకం కోసం మరణించాడని వింటూ ఉంటారు. యూట్యూబ్ ద్వారా, ఇలా ప్రసంగాల ద్వారా ఎన్నో విధాలుగా. అయితే క్రైస్తవుడు అన్నవాడు ఏం చేయాలి? ఏం చేస్తే నిజమైన క్రైస్తవుడు అవుతాడు? ఎలా బ్రతికితే నిత్య జీవానికి అర్హత సంపాదించుకుంటాడు? మనం ముఖ్యమైన పాఠం వేరే ఉందండి. కొన్ని విషయాలు దానికి తగినంతగా మనం మాట్లాడుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు గారు మంచి పోరాటం పోరాడి తిని అని ఒక దగ్గర మాట్లాడుతాడు. మంచి పోరాటము. ఏ పోరాటం పోరాడాడు పౌలు గారు అని అంటే చాలా విషయాలునే మాట్లాడుకోవడానికి. చాలా సంఘాలకు వెళ్ళారు, సంఘాలను స్థాపించాడు, ఎంతో మందిని నిలబెట్టాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది, చాలా విధాలుగా. అతను మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, పౌలు గారు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని. పోరాటము. ఎవరి పోరాటం అది? పౌలు గారి పోరాటం. ఎవరి కోసం? దేవునితో మనల్ని కలపడానికి, దేవునితో మనల్ని చేర్చడానికి చేసే పోరాటం అది. ప్రయత్నం, పోరాటం. పౌలు గారే చేశారా? చాలా మంది చేశారు. అయితే మన పోరాటం ఎలాంటిదంటే, కేవలం ఆదివారం మాత్రమే సంఘానికి వచ్చి కూర్చొని వెళ్ళే పోరాటం. అక్కడికి ఎండ్ అయిపోతుంది. తర్వాత గంట, 2 గంటలు, 3 గంటలు, మిగతా రోజులు ఏ పోరాటము ఉండదు. లోకంలో కలిసిపోయే చాలా మంది మనుషులుగా ఉంటున్నాం. అది కాదండి. భక్తులు అంటున్న మాట ఏంటి అంటే, మీరు పోరాడాలి. ఎవరితో పోరాడాలి? సాతానుతో. ఎలా పోరాడాలి? అనుదిన జీవితంలో. అంటే పోరాటం ఉంటుందా సాతానుతోనా? ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే క్రైస్తవులుగా మారిన వారికి మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ జీవితం ఎంత అంటే, ఎవరు ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలం బ్రతికిన కాలమంతా పోరాడాల్సిందే. ఎందుకంటే సాతానుకు తెలుసు సులువుగా మనల్ని ఎలా చిక్కుల్లో పడేయాలో తెలుసు. కాబట్టి సాతాను మన పైన ఎప్పటికప్పుడు ఎలా వీరిని పడగొట్టాలి, ఎలా వీరిని యేసుక్రీస్తు మాటలను వినకుండా వారి మార్గం నుంచి తప్పించాలని ఆలోచిస్తూ ఉంటాడు. సులువుగా చిక్కులు పెట్టే మార్గాన్ని అతను ఎంచుకుంటాడు. ఎవరు? సాతాను. అది పోరాటం కాదంటారా మనకు? పోరాటమే. అలాంటి మంచి పోరాటం పోరాడాలి. ఏ పోరాటము? మనలో ఎప్పటి నుంచో కొన్ని పాపాలు ఉండింటాయి. అవి మనకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. చిన్న పాపమే. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పాపము చేయలేదు అన్నవాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. అలా అనుకుంటే, మనము నీతిమంతులం అనుకుంటే మనం ఎవరంట? అబద్ధికులం అయిపోతాం. తప్పు అది.
పౌలు గారు అంటున్న మాట కానీ, యేసుక్రీస్తు అంటున్న మాట కానీ, చాలా వాక్యాలు మనం గమనించినట్లయితే, ఎవడునూ లేడు నీతిమంతుడు. మన బ్రతుకు కాలంలో మనం బ్రతుకు చాలించేంత వరకు మనం ఏం చేయాలి తెలుసా? పోరాడాలి. దేనికోసం? విశ్వాసంలో నిలబడడానికి. మనలో ఉన్న ఏదో ఒక పాపాన్ని నుంచి మన నుంచి మనం తప్పించుకోవడానికి పోరాడాలి. అంత సులువా పోరాడడం? చాలా కష్టమండి. యోహాను గారు పత్రిక రాస్తూ అంటున్నాడు, ఇక్కడ ఏంటి అంటే ప్రతి క్రైస్తవుడు అనుదిన జీవితంలో ఏదో ఒక పాపంతో పోరాడుతూ ఉంటాడు. ఒకటే అంటున్నా నేను, చాలా పాపాలు ఉంటాయి. వాటికి మనకు పడదు. అవి మన చుట్టూనే ఉంటాయి, మనల్ని లాగుతూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ మనల్ని పడేయాలని, ఆ పాపం వైపు తీసుకెళ్లాలని ఏదో ఒక రకంగా సాతాను మన పైన వలలు వేస్తూ ఉంటుంది. వాటితో పోరాడాలి. దాని గురించి అంటున్న మాట ఇక్కడ. మంచి పోరాటం పోరాడలేదా పౌలు గారు? పోరాడారు. మనము చదువుతున్నప్పుడు మనమేమనుకోవాలి, అరే మనం కూడా పోరాడుతున్నామా? లేదు, గివప్ చేస్తున్నాం మనం. ఎప్పటికప్పుడు ఏమనుకుంటామంటే, మనం ఏదో ఒకటి చేస్తున్నా, ఆలోచిస్తున్నా, మనకు మనం నీతిమంతులుగా మనం ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంటాం. అది తప్పు అని వాక్యం చెప్తుంది. క్రైస్తవులైనందుకు బాధ అనుభవించాలి. ఏ బాధ? లోకంలోని బాధ కాదండి. సాతాను పెట్టే ఆ యొక్క శోధనల వల్ల బాధలు వస్తాయి. ఆ బాధల వల్ల మన జీవితం ఏమైపోతుంది? క్రైస్తవ జీవితం నాశనమయ్యే అవకాశం ఉంది. దేవునికి దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. ఒక్కోసారి మనకి అనిపిస్తుంది, అరే నేను నిజంగా భక్తిగా ఉన్నాను, నేను నిజంగా వాక్యం వింటున్నాను, కానీ వాక్యానికి తగ్గట్టుగా నా జీవితం లేదే అనే ప్రశ్న మనకే వస్తుంది. ఎవరికి? నిజమైన క్రైస్తవులకే వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే సాతాను మనల్ని అంత ఈజీగా వదిలిపెట్టదు. మనము చనిపోయేంత వరకు అది ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎలా? చాలా రకాలుగా. మనం అనుకుంటాము, బైబిల్ చదివితే చాలు, దేవుడు నాకు వెనకే ఉంటాడు, పరిశుద్ధాత్మ తోడుగా ఉంటాడు, మనకి ఏమి కాదు అనుకుంటాం. తప్పండి అది. మనమే అవసరం సాతానుకు. నీతిమంతుడు 7 మార్లు పడిపోతాడు. అంటే నీతిమంతుడి 7 మార్లు పడిపోతే మరి నీతిమంతుడు కానివాడు అవసరం లేదు, ఎలాగో పడిపోయే ఉంటాడు ఇంకా. అంటే నీతిమంతులు ఎక్కువ పడిపోయే అవకాశం ఉందా? యేసుక్రీస్తుని ఎరిగిన వారు పడిపోయే అవకాశం ఉందా? బాప్తిసం తీసుకున్నవారు పడిపోయే అవకాశం ఉందా అంటే అవునని చెప్తుంది వాక్యం. బాప్తిసం తీసుకున్న వాళ్ళే పడిపోతారు ఎక్కువగా. ఎందుకు అంటే పోరాటం, ఆత్మీయ పోరాటం. ఆత్మను రక్షించుకునే క్రమంలో మనం ఏం చేయాలి? పోరాడాలి. పోరాటం ఎలా? దేనికోసం? నిత్య జీవం కోసం. యేసుక్రీస్తు వారు అంటారు, లూకాసు వార్త ఒకసారి చదవండి. లూకాసు వార్త 13:24 లూకాసు వార్త 13:24 గ్రంథకర్త అంటున్నాడు, ఆయన వారిని చూచి ఆ ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. చాలండి. ఎందుకు అంటున్నాడు? ఎవరి కోసం అంటున్నాడు? వారిని చూచి. ఎవరిని చూచి? పైన వర్షంలో చదివితే ఒకసారి, ఒకడు ప్రభువా కొద్ది మందేనా అడుగగా ఆయన వారిని చూచి చాలండి. రక్షణ పొందేవారు కొద్దిమందే అని అంటూ, ప్రభువా కొద్దిమంది అయితే ఎలా అంటే, అవును ఎంతో మంది అంగీకరిస్తారు. చర్చికి చాలా మంది వస్తారు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు, తీసుకొని వాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ యేసుక్రీస్తుని అంగీకరించిన వారేనా? అంగీకరించిన వారే రక్షకునిగా. యేసుక్రీస్తు వారు మన కోసం శిలువలో మరణించాడు ఆల్రెడీ. ఎవరి కోసం? ఆ తరం వారు, తర్వాత తరం వారు, నేడున్న తరం వాళ్ళు, భవిష్యత్తులో పుట్టుబోయే వారి కోసం కూడా యేసుక్రీస్తు ఆల్రెడీ ఏం చేశారు? పరిహారం చెల్లించేశాడు. అంటే తర్వాత తరంలో పాపం చేసే వాళ్ళే రారని అర్థమా? వస్తారు. ముందుగానే ఇచ్చేశాడు మన కోసం పరిహారం. భవిష్యత్తులో వచ్చి నీవు ఖచ్చితంగా పాపం చేసే అవకాశం ఉంది. క్రైస్తవుడుగా ఉన్న నీవు పాపంలోకి వెళ్ళే అవకాశమే ఉంటుంది. పోరాడాలి మీరు. దానికోసం అంటున్నమాట యోహాను గారు. 1 యోహాను 1:8-10 ఒకసారి చదవండి. ఒకసారి 1 యోహాను 1:8
8-10 వరకు. ఒకసారి ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే, ఆ సంగతులన్నీ ముందుగానే ఎరియున్నాను. 5వ వచనం నుంచి అలాగే వెళ్తే, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేశాను, మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక సారీ ఒక నిమిషం. యోహాను సువార్త 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. ఎవరికి? ప్రపంచానికి, లోకమునకు. ఆయనందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, సహవాసం గలవారమేనా మనమంతా? అవును అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. ఎప్పటి నుంచి ఇది? బాప్తిజం తీసుకున్న తర్వాత నుంచి సహవాసంలో ఉన్నామా? రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నామా? ఆ సహవాసంలో ఉండి కూడా మనం ఏం చేస్తున్నాము? చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. నడవాలి మనము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎప్పుడు? మనము అన్యోన్య సహవాసంలోకి రావాలి. అంతకుముందు రాకపోతే మనకు పాప క్షమాపణ లేదు. బాప్తిజం తీసుకుంటే మనం ఫీల్ అవుతాం, నేను రక్షింపబడ్డాడని. అంటే మనం ఏంటి? మనలో నీతి ఉంటది అని అనుకుంటున్నాం. మనము నీతిమంతులం అనుకుంటాము. తప్పు. యోహాను గారు అంటున్న మాట ఏంటి అంటే, మీరు నీతిమంతులు అనుకుంటున్నారు, మీరు కాదు. మనం ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంట? యేసుక్రీస్తు వారికి మొరపెడుతూనే ఉండాలి. దేవా నన్ను రక్షించండి, తెలిసి తెలియక ఏదైనా చేశానేమో అని మొరపెడుతూనే ఉండాలి. ఆ ప్రాసెస్లో పోరాడుతూనే ఉండాలి. మంచి పోరాటం పోరాడాడు పౌలు గారు. అంతకుముందు లేదు. యేసుక్రీస్తుకు ఆయన జీవితాన్ని అప్పగించిన తర్వాత జీవితాంతం పోరాటమే. ఎన్ని రకాలుగా పోరాటం? ఎన్నో రకాలుగా పోరాటం. క్రైస్తవుడు అనుదిన జీవితంలో పోరాడాలి ఖచ్చితంగా. ఈ లోకంలో ఉన్న ధనం కోసం కాదు, ఇల్లు కట్టుకోవడానికి కాదు, ఉద్యోగం కోసం కాదు, ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి. అలా నిలబెట్టుకుంటేనే నిత్య జీవం, లేకుంటే నిత్య జీవం రాదు మనకు. అపోస్తులు అందరూ ప్రకటించిన దేనికోసము? నిత్య జీవానికి చేరే మార్గమే. నిత్య జీవానికి చేరే క్రమంలో మీరు ఏం చేయాలి, ఎలా ఉండాలి, అసలు బాప్తిసం తీసుకున్న తర్వాత సాతానుడు ఎలా ఉంటాడు, అతను మన పట్ల ఎలా చేస్తాడు అన్నవన్నీ ఉంటాయి. పోరాడాలి, మంచి పోరాటం పోరాడాలి. ఇరుకు ద్వారంలో ప్రవేశించే పోరాడుడి. ఇరుకు ద్వారము, అందులో పోరాడడం అంత ఈజీనా? చాలా కష్టమండి. విశాల మార్గంలో ఎలాగనే వెళ్ళొచ్చు, ఇరుకు మార్గంలో చాలా కష్టం. తగులుతూ ఉంటాయి అటు ఇటు. అంటే ఏంటి అవన్నీ? మనకు పోరాటాలు, ఎన్నో రకాల పోరాటాలు ఉంటాయి మనకు. డబ్బు సమస్య రావచ్చు, భార్య వల్ల సమస్య రావచ్చు, పిల్లల వల్ల సమస్య రావచ్చు, భర్త వల్ల భార్యకి రావచ్చు, తల్లిదండ్రుల వల్ల పిల్లలకు రావచ్చు. ఒక కుటుంబంలోనే ఎన్నో సమస్యలు రావచ్చు. ఏ సమస్య అయినా ఎలా ఉండాలి? విశ్వాసాన్ని మనకు తగ్గించేదిగా ఉండకూడదు. అదే పోరాటం ఇక్కడ. ఆ పోరాటం పోరాడండి, మంచి పోరాటము. విశ్వాసమును కాపాడుకోండి, మీ పరుగుని తుదమిట్టించుకోండి అని పౌలు గారు అంటున్నాడు. ఆయన గురించి ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో నేను మంచి పోరాటం పోరాడాను, మీరు కూడా పోరాడండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను చూసి పోలి నడుచుకోండి అన్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఆయనకు తెలుసు ఆయన ఎలాంటి పోరాటం పోరాడాడు జీవితంలో. చదువుతున్న మనం ఏం చేయాలి? అరే, క్రైస్తవ జీవితం అంత సులువుగా ఉండదు. మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం అంటే ఆత్మను రక్షించుకునే ఒక జీవితం పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. ఏది వచ్చినా, ఏది రాకపోయినా, ఏది ఉన్నను ఏది లేకపోయినను, శ్రమ అయినా, బాధ అయినా, ఏ సమస్యలో ఉన్నా ఆత్మను రక్షించుకోవడానికి మనం పోరాడుతూ ఉండాలి. ముఖ్యంగా బాప్తిసం తీసుకున్న మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం జీవితాంతం చనిపోయే వరకు
పోరాటం ఆగదు. మనం అనుకుంటాము ఏమి లేవండి అని అనుకుంటాం. తప్పు, చాలా తప్పది. ప్రతి క్షణం మనకి ఏదో వైపు నుంచి సాతానుడు వల వేస్తూనే ఉంటాడు. జారిపోతే ఏం చేస్తాం మనం? ఏమీ కాదని అనుకోకూడదు. సులువుగా చిక్కులు పట్టే పాపం అది. సులువుగా అంటే ఏంటి? అది ఏమీ కాదనిపిస్తుంది మనకు. ఏమీ కాదులే అనిపిస్తుంది, ఒక అబద్ధం. అలవాటైన పాపం అంటారు కదా. మన జీవితాల్లో చాలా విషయాల్లో అలవాటైన పాపానికి మనం ఏమైంటామంటే అలవాటు పడిపోయింటాం. అది మనం మానుకోలేం. దానివల్ల మన విశ్వాసం తగ్గుతుంది. విశ్వాసం తగ్గితే దేవునికి దూరంగా అయిపోతాం. దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? ఆ రోజు జరిగిన తర్వాత పడుకునే ముందు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని అడగాలి, ప్రార్థించాలి. దేవా, ఈ రోజులో, ఈ దినమంతటిలో నేను తెలియకుండా ఏదైనా చేసింటే దానివల్ల నేను నా ఆత్మను ఒకవేళ కాపాడుకోకుండా చనిపోతే ఎలా? ఇది పోరాటం అంటే. ప్రతిరోజు పోరాడాలి, చనిపోయేంత వరకు పోరాడాలి. ఈ మంచి పోరాటంలో మనకు సహాయకారిగా ఎప్పుడు పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఊరికనే ఉండడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు రా రా అంటే రాడు, అలాగ నా వెనకే ఉన్నాడా అంటే అట్లా కాదు. మనము ఆయన్ని ఒప్పుకున్న తర్వాత అన్యోన్యముగా జీవిస్తేనే పాప క్షమాపణ. అన్యోన్యత లేకపోయినా, నాలో పాపమే లేదని మనం చెప్పుకున్నా మనకు పాప క్షమాపణ ఉండదు. మనం ఎప్పుడు చెప్పుకోకూడదంట నాలో పాపం లేదని. ఉంటుంది, మనకు తెలియకుండానే మనలో నాటపడుకొని పోయింటది. అది మనకే తెలియదని పాపం అది. అలాంటి విషయాల్లో మనం పోరాడాలి. ఎందరో ఎన్నో పోరాటాలు పోరాడుతున్నారు, కానీ క్రైస్తవులకు ఒకటే పోరాటం, ఆత్మీయ పోరాటం. ఆత్మను రక్షించుకునే పోరాటం. ఎందుకు రక్షించుకోవాలి ఆత్మని? దేనికోసం ఆత్మ? శరీరంతో ఉన్న మనము బాగుంటే సరిపోతుంది కదా. ఎందుకు ఇదంతా అవసరమా? ఈ కూటములు అవసరమా? ఈ వాక్యం చదవడం అవసరమా? ఈ చిన్న చిన్న విషయాలు డిస్కస్ చేయడం అవసరమా? ఈ బైబిల్లోని విషయాలు అంత నీటిగా, అంత క్లుప్తంగా నేర్చుకోవడం, చదవడం అవసరమా అని అంటే మనకే అవసరం. ఎందుకంటే మన ఆత్మను రక్షించుకునే క్రమంలో ఇవన్నీ జరగాలి. ప్రతిరోజు జరగాల, మన జీవితంలో, ఇంట్లో జరగాలి, ప్రతి వారం జరగాల, సంఘంలో జరగాలి. ఇవే పోరాటం అంటే. మనం అనుకుంటాం పోరాటం అంటే ఏమేమి అనుకుంటాం, అది కాదు. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే క్రమంలో మనం చేసే పోరాటం బైబిల్ చదవడం, అర్థం చేసుకోవడం. అర్థం కాకపోతే మనకు దగ్గరగా ఉన్న సేవకులతో మాట్లాడి నేర్చుకోవడం, అడగడం. సంఘం దేనికి? వారం వారం క్లాసెస్ దేనికి? వారంలో ఒకసారి. మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి, ఆత్మలను రక్షించుకోవడానికి. మన ఆత్మను రక్షించుకోవాలి, ఇతరులను కూడా రక్షించే క్రమంలో మన జీవితాన్ని ఫలంగా పెట్టాలి. అదే దేవుడు కోరుకున్నది. ఊరికనే నిత్య జీవం రాదు. ఊరికనే మనం పరలోక రాజ్యానికి అర్హుల కామండి. ఈ వాక్యము మనకందరికీ ఈ పోరాటం విషయంలో, ఆత్మీయ జీవితాన్ని మనం రక్షించుకునే క్రమంలో చాలా విషయాలు నేర్చుకోవాలి. చాలా విషయాలు నేర్చుకోవాలంటే అన్యోన్యముగా సంఘంతో అంటుకట్టపడి ఉండాలి. అప్పుడే మనము చాలా విషయాలు నేర్చుకుంటాం. మనకు తెలియనివి, తెలిసినవే తెలుసు అనుకొని కొన్ని మనకు చిక్కుల్లో పడే పాపాల నుంచి మనం రక్షించుకోవడానికి దేవుడు మనకు సంఘాన్ని ఇచ్చాడు. సంఘాన్ని అందుకే ఇచ్చాడండి. సంఘంలో మనం ఉన్నామంటే నేర్చుకుంటాం. నేర్చుకుంటే పౌలు గారులా మనం కూడా మంచి పోరాటం పోరాడి మన పరుగును తుదముట్టించుకొని మన ఆత్మను యేసుక్రీస్తుకు అప్పగించుకోవాలి. యేసుక్రీస్తుకు అప్పగించుకుంటేనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళేది. నా భార్యకి అప్పగిస్తే రాదు. నా శరీరంతో, నా ఆత్మతో దేవుని స్తుతించాలి. ఎవరిని స్తుతిస్తే నా ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తుందా? వెళ్ళదు. అదే మన పోరాటం, ఆత్మీయ పోరాటం. ఈ పోరాటంలో మనమందరము వాక్యానికి కట్టుబడి అన్యోన్యముగా జీవించి మంచి వాక్యాన్ని మనం అంగీకరించి మన పోరాటముని తుదముట్టించుకొని మన ఆత్మను పరలోక రాజ్యానికి చేరడానికి అర్హత సంపాదించే వారిగా ఉండాలని యేసుక్రీస్తు వారు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాడు. ఇప్పటికీ కోరుకుంటున్నాడు, భవిష్యత్తులో కూడా కోరుకుంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.